వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు సద్గురు వైభవాన్ని, లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా, శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని ఆనాడు వరేపల్లె కృష్ణుడు భగవద్గీతని 18 అధ్యాయాలుగా సర్వ జగత్తుకు, సకల మానవాళికి ఉపయోగకరంగా గీతారూపంగా తన ముఖరిత వెలువరిస్తే, మరి ఈనాటి వేజండ్ల కృష్ణుడు సద్గురు స్వరూపంలో శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరంగా 18 భాగాలుగా వచ్చేటట్లుగా ఈ పద్యాల్ని వ్యాఖ్యాన సహితంగా ఏర్పాటు చేశారు. ఇది సాదృశ్యమే కావచ్చు, కానీ అంతరార్థంలోకి వెళితే ఆనాటి వరేపల్లె కృష్ణుడు యదుకులభూషణుడు ఈనాటి వేజండ్ల కృష్ణుడుగా, యదుభూషణుడుగా భాసిస్తూ సద్గురు తత్వాన్ని కేవలం మాటల్లో కాకుండా, ఉపదేశంలో కాకుండా, బోధలలో కాకుండా ఆచరణాత్మకంగా తాను ఆచరించి, అనుభవించి, అనుభవ సారాన్ని వ్యక్తం చేసిన దివ్యమైన, భవ్యమైన రత్నాలే ఈ పద్యరత్నాకరం. మరి విని ఆస్వాదిద్దాం, ఈ రత్నాల విలువల్ని తెలుసుకుందాం. మన జీవితము అనేటటువంటి ఈ లోహాన్ని బంగారుమయంగా మార్చుకుందాం. ఆ బంగారంలో ఒక్కొక్క పద్యరత్నాన్ని అలంకరణ రూపంగా, ఆస్వాదన రూపంగా వెలిగింప చేసుకుని జీవితాల్ని ధన్యం చేసుకుందాం. 453 పద్యాలలోని మొదటి భాగము 5 పద్యరత్నాలు. ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు, వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. గురువు అంటే ఇక్కడ సద్గురువు అని. బోధ గురువులు, జ్ఞాన గురువులు, ఉపదేశ గురువులు, అనుష్ఠాన గురువుల గురుస్థితిని దాటి తాను పూర్ణ బ్రహ్మమై బ్రహ్మానుభూతిని పొంది ఆత్మానుసంధానంతో సర్వత్రా తానేయై శిష్యుల కర్మ పరంపరలను రహితం చేసిన వారికి, చేయగల వారికి, జన్మరహిత స్థితిని ఇప్పించగలవారే సమర్థ సద్గురువులు, పరమ గురువులు, మోక్ష గురువులు అనబడతారు. అట్టి గురు వైభవాన్ని గూర్చి, వారి సమర్థత, సామర్థ్యాన్ని గూర్చి, లౌకిక జీవనంలో ఉండి పారలౌకిక స్థితిని ఎలా అనుభవించేది, అట్టి వారిని ఎలా సేవించాలి, ఆ సేవించే విధి విధానాలేమిటి, వారి అనుగ్రహానికి ఎలా పాత్రులవ్వాలి, అనేక విశిష్టమైన విషయాల్ని తన అనుభవ స్థితి ద్వారా సులభ శైలిలో అందించిన పద్యరత్నాలు జ్ఞానమును దృంచి విజ్ఞానమును వెంచు వెలుగుల నిలయం విదిత గురుడు హరిహర బ్రహ్మల ఆత్మల రూపమై విస్తరించును గురువు విశ్వమంతా శిలనైన చక్కని శిల్పముగా చెక్కి ఆధిక్యమును గూర్చు అపరగురుడు నడి సంద్రమందున్న నావకు దిక్సూచి మార్గదర్శకుడైన మహిత గురుడు తమదు గురువు ఘనత తా పలుక శుభము పరుల గురుల నింద పాపమగును స్వచ్ఛ గురుల గొప్ప చాటుట మేలురా కాళికాంబతనయ కనుము కృష్ణ మానవులలో అజ్ఞానపు చీకట్లను పూర్తిగా తొలగించి
అపారమైన విజ్ఞానాన్ని ప్రసాదించే వెలుగుల నిధియే సద్గురువు. అసలు గు అంటే అంధకారం, అంటే చీకటి. రు అంటే చీకటిని ఛేదించే వెలుగు, అంటే అంధకారాన్ని అజ్ఞానాన్ని పోగొట్టి విజ్ఞానపు వెలుగుల్ని ప్రసాదించేది గురు శబ్దం. ఈ గురు శబ్దం ఎంతో విశిష్టమైనది. ప్రాపంచక జ్ఞానం, విద్యా జ్ఞానం లేకపోవటం వలన కలిగే సమస్యల నుంచి ఏ విధంగా బయటపడవచ్చనే విషయాలను గురువు వారికి సోదాహరణంగా వివరిస్తారు. తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞాన సముపార్జన చేసే అవకాశం సద్గురువులు కలిగిస్తారు. లోకంలోని సమస్త విషయాలను, విద్యలను ధారణ చేయటం వల్ల సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వలె వారి యొక్క విశిష్ట లక్షణాలతో విశ్వవ్యాపకులై ఉంటారు. అనగా సద్గురువులు ఏ దేశం వారైనా, ఏ ప్రాంతం వారైనా కరుణతో లాలిస్తూ, జ్ఞానాన్ని ప్రసాదిస్తూ, ఎక్కడికి వెళ్ళినా ప్రజలకు మంచిని, ప్రేమను పంచుతూ జనులంతా సుఖశాంతులతో హాయిగా, ఆనందంగా, సోదర భావంతో మెలగాలనే సందేశాన్ని ఇవ్వటమే కాక వారే స్వయంగా ఆచరింపచేస్తుంటారు. అందువల్ల సద్గురువులు అందరి చేత ఆరాధించబడుతూ ప్రేమించబడుతుంటారు. జనులు గురు బోధనల వల్ల ప్రేరితులై మంచిని గ్రహిస్తూ గురువుల యొక్క విలువను తెలుసుకుంటూ వారిని దైవ సమానంగా భావిస్తూ గురువులు ఏమి చెప్పినా తమ మంచి కోసమే అనే నిజాన్ని గ్రహిస్తారు. ఒక్కసారి గురువు మీద జనులకు సద్భావం ఏర్పడిన తరువాత గురువుపై వారికి అపేక్ష పెరుగుతుంది. అలాంటి సందర్భాలలో గురువు అజ్ఞానిని కూడా మైనపు ముద్దను శిల్పంగా చెక్కినంత సులువుగా వారిని విజ్ఞానులుగా చేస్తారు. వారికి లోకంలో మంచి స్థానాన్ని కల్పించి సర్వాధిక్యాన్ని సమకూర్చగలిగిన సర్వశ్రేష్ఠులు సద్గురువులే. ఎలాగంటే శిల్పుల చేయి గండ శిలలపై పడగానే అవి అద్భుత శిల్పాలుగా రూపుదిద్దుకున్న విధంగానే సద్గురువుల వాక్కు అజ్ఞానుల చెవిలో పడిన మరుక్షణమే వారిలోని అజ్ఞానపు చీకట్లు తొలగిపోయి విజ్ఞానపు వెలుగులు వికసిస్తాయి. అందువల్లే జ్ఞానులు, మహాపండితులు, సద్గురువులు మొదలైన వారి ముఖాలు ఎంతో తేజోవంతంగా, ప్రశాంతంగా, చూడగానే నమస్కరించాలనే భక్తిభావం కలిగే విధంగా ఉంటాయి. ఇది జగమెరిగిన సత్యం. సంసారం అనే నడి సముద్రంలో సమస్యలు ఉత్పన్నమై జీవితం అనే నావ మునిగిపోయే సందర్భాల్లో సద్గురువుల యొక్క బోధనలు మార్గదర్శకాలై దిక్సూచి వలె ఉంటాయి. అంతటి గొప్పదనం, సామర్థ్యం, శక్తి కలిగిన గురువులను గురించి గొప్పగా చెప్పటం, ఫలానా వారు మా గురువుగారు అని గర్వంగా చెప్పుకోవటం విజ్ఞతకు నిదర్శనం. అలా చేయటం అవసరం కూడా. ఎందుకంటే మిగతా వారు కూడా వారి గురువుల యొక్క ఘనత తెలుసుకొని వారి వారి సమస్యలను పరిష్కరించుకునే అవకాశం పొందుతారు. తమ గురువు మంచివారనే భావం మంచిదే కాని ఇతరుల గురువుల గురించి తప్పుగా మాట్లాడటం, వారిని విమర్శించటం ఎంత మాత్రం శుభప్రదం కాదు. వారు ఆచరించే మంచిని గ్రహించే ప్రయత్నం చేయటం వల్ల అందరికీ శుభం చేకూరుతుందని వారిని గౌరవించటం ద్వారా మన ఔన్నత్యం వెలుగు చూస్తుందని శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ గారు ఈ గురు పద్య రత్నాకరంలోని ప్రారంభ పద్యం ద్వారా తెలియచేస్తున్నారు. అలాగే వారి ఇతర పద్య భావాల్ని కూడా వ్యాఖ్యాన రూపంగా తెలుసుకుందాం. బ్రహ్మదేవుడగుచు భాసిల్లును గురుడు, బ్రహ్మదేవుడగుచు భాసిల్లును గురుడు, విధిని మార్చు గురుడు విష్ణువగుచు, సాంబ శివుడు గురుడు సర్వం మునిచురా, కాళికాంబతనయ
కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ. గురువులు బ్రహ్మదేవుళ్లా ప్రకాశిస్తారు. విష్ణుమూర్తి అయి విధిని సైతం మార్చగలుగుతారు. పరమశివుడి వలె సమస్తాన్ని ప్రసాదించగల సమర్థత కలిగి ఉంటారు. గురువులు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులే కదా. సమస్త సృష్టిని చేసే శక్తి కలిగిన బ్రహ్మలాగా గురువులు కనిపిస్తారు. విష్ణువులాగా అంతటా వ్యాపించి రక్షణ కల్పిస్తారు. సాంబశివుడు సర్వేశ్వరుడు, సమస్త ఐశ్వర్యాలకు అధిపతి. భక్తులు ఏది కోరితే దాన్ని ప్రసాదిస్తాడు. అలాగే గురువులు కూడా తమ సహాయం కోరి వచ్చిన వారికి లేదనకుండా సహాయాన్ని అందిస్తారు. చతుర్వేదాలు, మహావాక్యాలను, సకల శాస్త్రాల్ని విశదీకరించే విశిష్ట జ్ఞాన సంపన్నుడు, విశ్వ సృష్టికారకుడు అయిన విధాత స్వరూపమే శ్రీ గురుదేవులు. అజ్ఞానంలో పడనీయకుండా సుజ్ఞానాన్ని విస్తరింపచేస్తూ అన్ని వేళల్లో రక్షించి పోషించే రమ్య గుణమూర్తి శ్రీ సద్గురుమూర్తి. సన్మార్గోపదేశకుడైన సచ్చిదానంద విష్ణు స్వరూపమే గురుదేవులు. అంతరశత్రువులైన అరిషడ్వర్గాలను అదుపు చేస్తూ సకల సంపదలను పెంపు చేసే సనాతన మూర్తి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దివ్యశక్తి సాకార రూపులైన సద్గురుమూర్తులు అని ఈ పద్యంలో తెలియచేస్తున్నారు. భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు గారు. పూర్వపుణ్యమునను సర్వశక్తులు గల్గా గురులనంగతాము గుర్తు పొంది అమ్మలగుచు బోధలందించుచుందురు కాళికాంబతనయ కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ. ఎవరైనా వారి జీవితంలో విశిష్ట స్థానం, హోదా, అర్హత పొందాలంటే ఒక్క రోజులోనో, ఒక్క నెలలోనో లేదా ఒక సంవత్సర కాలంలోనో పొందలేరు. ఎంతో కాలం పడుతుంది. అదేవిధంగా గురువుగా అర్హత పొందటానికి ఎన్నో జన్మల పుణ్యం, పరిపక్వత చెందినప్పుడు మాత్రమే గురుస్థానాన్ని చేరుకోగలుగుతారు. గురువులు పురుషులే కాదు, స్త్రీలు కూడా అర్హత కలిగి ఉంటారు. కొంతమంది స్త్రీలు సైతం వారి గత జన్మల పుణ్య ఫలాధిక్యత చేత యోగినులుగా, విద్యావంతులుగా, విజ్ఞానమూర్తులుగా ఎందరికో మార్గదర్శకులై ప్రసిద్ధి పొందుతున్నారు. జ్ఞాన సముపార్జనకు, జ్ఞానబోధనకు స్త్రీ పురుష భేదం లేదు. అలాగే గురుత్వానికి కూడా. అసలు లోకంలో ప్రథమ గురువు స్త్రీమూర్తియే. పుట్టినవారెవరైనా సరే ముందు తల్లి అనే గురువు నుంచే అన్ని విషయాలు తెలుసుకుని అభ్యాసం చేస్తారు. తరువాతే వేరువేరు గురువుల వద్ద విద్యను అభ్యసించి జ్ఞానాన్ని పొందుతారు. ఎవరికైనా బాల్యంలో తల్లి అనే గురువు చేసే బోధలే అతని భావి కాలానికి గట్టి పునాదులవుతాయి. ఆధునిక కాలంలో కొంతమంది మహిళామతల్లులు ఛాందస భావాలకు స్వస్తి చెప్పి గురుపీఠాలను అధిష్ఠించి గురువులుగా, మాతాజీలుగా గుర్తింపు పొందుతూ లోకానికి జ్ఞానాన్ని ప్రసాదించటం మనందరికీ తెలిసిందే. అలాంటి వారి బోధలు కూడా సమాజ శ్రేయస్సుకు దోహదపడతాయి. కనుక జనుల అజ్ఞానాన్ని పారద్రోలి లోకహితాన్ని కోరేవారు స్త్రీలైనా పురుషులైనా ఒక్కటేనని ఈ పద్యంలో తెలియచేస్తున్నారు. భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు గారు. యోగ ఫలము లందచేసెడువాడు, అన్ని యోగ ఫలములందజేసెడివాడు, అనుభవములున్న ఆత్మజ్ఞాని పరమగురుడు,
సతము బహుశాంతి నిచ్చురా. పరమగురుడు సతము బహుశాంతి నిచ్చురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. సమస్త యోగ ఫలితాలను అనుభవజ్ఞుడగు ఆత్మజ్ఞాని అందచేస్తారు. ఆత్మజ్ఞాని గొప్ప గురువై నిరంతరం శాంతిని ప్రసాదిస్తారు. యోగం అనగా దైవాన్ని గురించి ఆచరించే సాధనగా చెప్పుకోవచ్చు. దైవానుగ్రహం పొందటానికి సాధనం అనగా పనిముట్టు లేదా వస్తువు మానవదేహమే. మానవదేహమనే సాధనం ద్వారా దైవ సాన్నిహిత్యాన్ని పొందటానికి అవసరమైన సాధనే యోగం లేదా యోగ విద్య. ఈ యోగం అనేది పలు రకాలుగా ఉంటుంది. కొంతమంది తమకు ఇష్టమైన దైవం గురించి కళ్ళు మూసుకొని తమకు అవకాశం ఉన్న సమయంలో ధ్యానం చేస్తూ ఉంటారు. ఈ విశ్వాన్ని పూర్తిగా తెలుసుకోగలుగుతారు. ఆత్మ అనేది రూపరహితమైన చైతన్య శక్తి. అదే ప్రాణశక్తి. అది ఏ జీవిలో ప్రవేశిస్తుందో ఆ జీవి చైతన్యవంతమవుతుంది. జీవాత్మలోనే పరమాత్మ ఉంటుంది. పరమాత్మ నుంచే జీవాత్మ పుడుతుంది. విశ్వమంతా నిండి ఉన్నది పరమాత్మ. పరమాత్మ రూపం, పరమాత్మ శక్తి. పరిమితి లేనిదే పరమాత్మ. అంతులేని చైతన్య శక్తికి దివ్య భావనా రూపమే పరమ ఆత్మ, పరమాత్మ. జీవాత్మ పరిమితి కలిగిన చైతన్య శక్తి. జీవులోని ఆత్మలోని అనగా జీవి ఆత్మలోని ఆత్మను గురించి వారు తెలుసుకోగలిగిన జ్ఞానాన్ని ఆత్మజ్ఞానమని అంటారు. ఎవరైనా ఆత్మజ్ఞాన స్థితికి చేరుకోవాలంటే మానవ దేహంలోని చైతన్య శక్తి లేదా ప్రాణశక్తి వలన ప్రేరేపితమై వారి జీవన శైలిని ప్రభావితం చేసే ఇంద్రియాలు, మనసు, బుద్ధి సరైన మార్గంలో మళ్లించాలి. అది ఎలాంటిదంటే మదించి పరుగులు తీస్తున్న ఏనుగును గడ్డిపోచతో బంధించటం లాంటిది. ఊహలకు అసాధ్యంగా కనిపిస్తుంది. కాని ఆత్మజ్ఞానులు మానవుల పతనానికి కారణమయ్యే ఇంద్రియాలను అనగా కోరికలను జయించి అవి తమను ఏమీ చెయ్యలేని విధంగా అదుపు చేస్తారు. పాదరసంలా నిలకడ లేకుండా ప్రతి క్షణం చెలించే మనస్సును ఒక బిందువులా స్థిరీకరిస్తారు. క్షేత్రస్థాయిలో ఇంద్రియాలు ఉంటాయి. వీటిపైన మనసుకు పై స్థానంలో బుద్ధి ఉంటుంది. ఇంద్రియాలను జయించి మనసును స్థిరం చేసుకొని ఈ రెండింటిపైన ఉండే బుద్ధిని శుద్ధి చేసుకొని అనగా నిర్మలత్వాన్ని సంపాదించుకోగలిగినటువంటి వారు బుద్ధికి పై స్థానంలో ఉన్న ఆత్మను గురించి అంటే తమను గురించి తాము తెలుసుకోగలిగిన ఆత్మజ్ఞానులవుతారు. ఇదే ఆనంద స్థితి, బ్రహ్మానంద స్థితి. బుద్ధిని ఆత్మయందే కేంద్రీకరించి ఆ ఆత్మను గురించే తలంచుతూ మనసును లగ్నం చేసి నిష్ఠ చేత ఆత్మపరాయణులై ఉండటం ద్వారా ఆత్మజ్ఞానం లభిస్తుంది. ఈ సాధన మానవాతీతులైన దైవాంశ సంభూతులు కారణ జన్ములకు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పుకోవచ్చు. అలాంటి మహనీయులు మాత్రమే తమను మరికొంతమంది తదేక దృష్టితో చూస్తూ దైవనామాన్ని స్మరిస్తూ మనసులో ధారణ చేస్తూ పూజిస్తారు. ఇలా నిరంతరం ఇష్టదైవం నామాన్ని గాని మంత్రాన్ని గాని మననం చేస్తూనే ఉంటారు. శారీరకంగా తమ పనులు తాము చేసుకుంటూనే ఉంటారు. మానసికంగా దైవాన్ని స్మరిస్తూ ఉంటారు. ఈ యోగాలన్నిటిలోకి అత్యున్నతమైనది, మహిమాన్వితమైనది సమాధి యోగం. ఏ యోగాన్ని ఆచరించకపోయినా యోగ సంపన్నులు, ఆత్మజ్ఞానులు అయిన సద్గురువులు తమను ఆశ్రయించిన వారిని అనుగ్రహించాలని సంకల్పించినప్పుడు వారికి సకల యోగ ఫలాలను అక్షయంగా, ఆశువుగా అప్పటికప్పుడే ప్రసాదిస్తారు. ఆత్మజ్ఞాని అనగా తమను తాము తెలుసుకోగలిగిన వారు అని చెప్పుకోవచ్చు. జీవులలో చైతన్య శక్తి అయిన ఆత్మ ఒక దేహం విడిచి మరో దేహంలో ప్రవేశిస్తుంది. ఆత్మ నశించకుండా ఒక దేహాన్ని వీడి మరో దేహంలోకి ఎన్నిసార్లు ప్రవేశిస్తుంది,
ఇప్పుడున్న తమ వ్యక్తిగత దేహంలోని ఆత్మ పూర్వం ఎన్ని దేహాలలో ఏ విధంగా చైతన్యాన్ని కలిగించింది, మానవ జన్మలలో కాకుండా ఇతర జన్మలలో అంటే జంతువులు పక్షుల దేహాల్లో కూడా ప్రవేశించిందా, ఇప్పుడున్న దేహాన్ని వీడితే తదుపరి ఏ దేహంలో ఎప్పుడు చేరుతుంది మొదలైన సృష్టి రహస్యాలకు సంబంధించిన దివ్య జ్ఞానాన్ని ఆత్మజ్ఞానంగా, దాన్ని సాధించిన వారిని ఆత్మజ్ఞానులుగా పెద్దలు అభివర్ణిస్తారు. ఈ జ్ఞానాన్ని సామాన్యులు పొందలేరు. ఆ దేవి పరమాత్మ యొక్క కరుణా కటాక్షాల వల్ల మాత్రమే ఆత్మజ్ఞానులు కాగలుగుతారు. అలాంటి వారు కారణజన్మలు. వారిని ఆశ్రయించిన వారికి యోగ ఫలాలను ఉదారంగా ఇవ్వగలుగుతారు. ఎలాగంటే, మొక్కను నాటి ఎంతో శ్రద్ధతో పెంచి పోషించి చెట్టుగా మారి కాయలు కాసి ఆ కాయలు మధుర ఫలాలైనప్పుడు ఆ చెట్టు కింద సేద తీరేవారు ఆ ఫలాలను అప్పటికప్పుడే అరిగించవచ్చు. దానికోసం మళ్లీ మొక్క నాటి అది మళ్లీ కాయలు కాసే వరకు ఎదురు చూడవలసిన అవసరం లేదిక్కడ. అలాంటి యోగ ఫలాలను అందించేవారే ఆత్మజ్ఞానులైన సద్గురువులు. వారే శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు గారు. వీరు ఆత్మజ్ఞానాన్ని పొందిన పరమ శాంత స్వభావులు. వీరిని ఆశ్రయించిన వారు ఎంతో మంది గురుదేవులు ప్రసాదించిన యోగ ఫలాలను నిరంతరం అందుకుంటూనే ఉన్నారనే విషయాలు వారి అనుభవాల ద్వారా తెలుస్తుంది. ఈ సద్గురువులే ఎంతో మందికి శాంతిని ప్రసాదించిన పరమ గురువులు అని ఈ పద్యం ద్వారా తెలియచేస్తున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు గారు. ప్రాణమున్నయపుడు పట్టించుకొనకుందురు, పోయినప్పుడు గురుల పొగడుచుందురు. చిన్న బుద్ధి జనులు చిత్రమై ఉందురు, చిన్న బుద్ధి జనులు చిత్రమై ఉందురు. కాళికాంబతనయ కనుము కృష్ణ. లోకంలో జనులు గురువులు బతికి ఉన్నంతకాలం గురువులు ప్రపంచానికి ఎన్ని మంచి పనులు చేస్తున్నారు, ఏమిటి వారి జీవితం ఎలా సాగుతోంది, వారు తినటానికి కట్టుకోవటానికి ఏవైనా ఇబ్బందులు కలుగుతున్నాయా, వారి వద్దకు వచ్చేవారికి ఎలాంటి మేలు జరుగుతోంది, వారి ఆశ్రమానికి ఏదైనా సహాయం అవసరం అవుతుందేమో, ఇలాంటి విషయాలు ఎవరికీ పట్టవు. గురువుల వద్దకు ఎవరికి వాళ్ళు స్వప్రయోజనాల కోసం వచ్చి వెళుతుంటారు గాని గురువుల గొప్పదనాన్ని, మహిమలను గురువులు కాలం చేసిన తరువాతే, లేదు మహాసమాధి అయిన తర్వాత మాత్రమే వ్యక్తం చేస్తారు. ఒక్కసారిగా ఆ గురువులపై అపారమైన భక్తి ప్రపత్తుల్ని చూపిస్తూ ఉంటారు. అప్పుడు గురువులు అంత గొప్పవారు, ఇంతటి శక్తివంతులు, వాళ్ళకి అలాంటి అద్భుతాలు చూపించారు, మాకు సాక్షాత్తు దైవ సాక్షాత్కారమే కావించారు అంటూ ఇవేవో చాలా గొప్పగా ప్రచారం చేస్తూ గురువులకు గుడులని, గోపురాలని, స్మృతి చిహ్నాలని ఎవరికి తోచింది వారు ఆలోచనలు చేస్తూ అతిగా ప్రవర్తిస్తుంటారు. నిజం చెప్పాలి అంటే ఇలాంటి అల్పబుద్ధులు కలిగిన వారికి నిజంగా గురువుల మీద గౌరవం ఉండి కాదు, లేని గురువుల పేరు చెప్పుకుంటూ డబ్బులు సంపాదించే వ్యాపారంగా మలుచుకుంటారు. ఇలాంటి గురుసేవలు జీవితాలను తరింపచేయలేవు. అనుయాయులు గాని అలాంటి వారి జీవితాలు మాత్రమే గురుసేవల ద్వారా ధన్యమవుతాయనే వాస్తవాన్ని గురుదేవులు ఈ పద్యంలో విపులంగా తెలియచేస్తూ, అసలు గొప్పవాళ్లైనటువంటి గురువులు, స్వాములు, బాబాలు, మహర్షులు ఇంకా ఎవరైనా సరే బ్రతికి ఉండగా వారిని దర్శించుకొని మాట్లాడి ఆ మహాభాగ్యాన్ని పొందటం చాలా ఉత్తమం అని ఈ పద్యం ద్వారా తెలియచేశారు. ఎందుకనంటే
గురువు యొక్క రూపం. గురువు భౌతికంగా ఉన్నప్పుడు వారిని దర్శించి, స్పర్శించి, సంభాషించి జన్మను ధన్యం చేసుకోవలసిందే తప్ప వారు వెళ్ళిపోయిన తర్వాత, భౌతికంగా దూరమైన తర్వాత వారిని గురించి ఎంతగా